తో ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ముఖ్యంగా మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ నగరంలో వరద బీభత్సం సృష్టించింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రోడ్లపైకి నీరు వచ్చి చేరి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరదలకు పలు కాలనీలు ముంపులో చిక్కుకున్నాయి. రాజీవ్ గృహకల్ప కాలనీని మున్నేరు వరద ముంచెత్తింది. భారీ వర్షాలకు వరద నీరు చుట్టూ ముట్టడంతో అపార్ట్మెంట్లో ఓ కుటుంబం చిక్కుకుంది. వరద చుట్టుముట్టిన ఇంటి నుంచి రక్షించాలని బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. మరోవైపు ఇళ్లలోకి వరద నీరు చేరటంతో ఇంటిపైకెక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వరద ఉప్పొంగి నడుంలోతు నీరు రావటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ సహాయానికి చేస్తున్నారు. ఓవైపు నగరంలో వానలు, వరదలు బీభత్సం సృష్టిస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని బాధితులు మండిపడుతున్నారు. సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కనీసం వరద వస్తుందని ముందస్తుగా లోతట్టు ప్రాంత ప్రజలను హెచ్చరించలేదని వాపోతున్నారు. జిల్లాలో 3 మంత్రులు ఉన్నా ఏం సహాయక చర్యలు తీసుకుంటున్నారని డిమాండ్ చేశారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఖమ్మం జిల్లా తడిసి ముద్దైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా వరద నీరు ఇళ్లలోకి చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. మునుపెన్నడూ లేని విపత్తును ఖమ్మం నగరం చవిచూసింది. గత 24 గంటలకు కురుస్తున్నటువంటి భారీ వర్షాల దాటికి మున్నేరు ఉగ్ర రూపం దాల్చి 32 అడుగుల పైచిలుకు ఎత్తులో ప్రవహించడంతో ఎప్పుడూ లేదు ఇప్పటి వరకు ఖమ్మం నిర్మించిన చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ లేనటువంటి స్థాయిలో ప్రమాదకరమైన రీతిలో మున్నేరు ప్రవహించడంతో మొత్తం వరద నీరంతా కూడా ఖమ్మం నగరంలోకి ప్రవేశిస్తుంది. దీంతో ఖమ్మం మున్నేరు కానుకోనున్నటువంటి అన్ని కాలనీలలోకి నీరు రావడంతో సామాన్లు సర్దుకొని ఇంట్లో ఉన్నటువంటి మేకలు, పిల్లలు అట్లాగే పశువులను కూడా తీసుకొని ఊర్లలోకి వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం మున్నేరు పరివాహక ప్రాంతం అంతా కూడా విస్తృతమైనటువంటి వరద నీరు రావడంతో ఉధృతమైనటువంటి వాటర్ ఫ్లడ్ నేపథ్యంలో మొత్తంగా తరలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం నగరంలో ఉన్నటువంటి కొంతమంది మనతో పాటు ఉన్నారు. మీరు ఏం చేస్తారండి? ఈ నగరంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి చూసారా? నేను 1984 నుంచి నేను ఇక్కడ ఉన్నాను. అయితే నేను ఒక సత్తుపల్లి ఏడీసీగా పనిచేస్తున్నాను. నా మోతీన్ నగర్లో నా ఇంట్లో నడుములెత్తు నీళ్లు ఒక మినిమం 3 లక్షల రూపాయలు నష్టపోయిన అవకాశం లేక ఫ్రిడ్జు కానీ ఇంకా కానీ వేరే వస్తువులు కానీ బియ్యం కానీ నేను ఇవాళ మా సత్తుపల్లి మేడం గారికి ఫోన్ చేసి ఆ లీవ్ తీసుకుంటా. నా మోతీ నగర్ అంతా మునిగిపోయింది. 12 అడుగుల మేర నీళ్లు ఉన్నాయి. అదండి ఇది నా 1984 నుంచి కూడా అసలు ఇంత వరద నేను చూడలేదు నా జీవితంలో. ఇదండి మా మేడం గారు కూడా నాకు లివ్ ఇచ్చారు. ఈరోజు నా ఇల్లు మునిగిపోతుందంటే ఓకే అండి. ఇక నేను మా ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది అండి. లక్షల్లో నష్టపోయారండి. అసలు మామూలు కాదు. ఈ వరద ఖమ్మం కాలవొడ్డున చూస్తేనే 84 నుంచి నాకు అనుభవం ఉంది ఖమ్మం. అసలు ఇంత వరద అనేది నా జీవితంలో చూడలేదండి. ఇప్పుడు ప్రస్తుతం కూడా పోయి ఇంకా నా ఇంట్లో సామాన్లు కొన్ని సనిసైడ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురవడం అనేది జరిగింది. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ ఏరియా కావచ్చు, ఖమ్మం నడిబొడ్డునున్న అయితే నాయబజార్ కాలేజీ, స్కూలు, హాస్టల్ ఏవైతే ఉన్నాయో అటు బిజ్జి అవతల ఆశ్రమ పాఠశాల ఉంది,
కేజీవీపీ లాంటి పాఠశాలలు ఉన్నాయి. మొత్తం కూడా ఈరోజు నీటి మామూలలో మొత్తం నీరు మునిగిపోయిన పరిస్థితి, చెరువులాగా మారిపోయిన పరిస్థితి ఈరోజు ఖమ్మం నడిఒడ్డున కాలువట్లో కనపడతా ఉంది. ప్రజలు కావచ్చు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచన ఇవ్వలేదు ఇంతవరకు కూడా. అయినా కూడా ఈరోజు ఖమ్మం ఎన్నడూ రాని నీరు ఈరోజు ప్రధానంగా ఈ సంవత్సరం ఈరోజు మొత్తం కూడా కాలువొడ్డుకి చేరుకుందంటే ఎంత బాధాకరం అంటే ఈరోజు ప్రధానంగా నష్టపోయిన వారు ప్రజలు నష్టపోయారు. ప్రకాష్ నగర్లో 3-4 చిక్కుపోయిన పరిస్థితి ఈరోజు ఖమ్మం నగరంలో కనపడతా ఉంది. తక్షణమే వాళ్ళ ప్రాణాలు కాపాడాలని, న్యాయబజార్లో ఉన్న విద్యార్థుల ప్రాణాలు కూడా కాపాడాలని చెప్పి సందర్భంగా ఇక్కడ ఉన్న 3 మంత్రులకు మేము తెలియజేస్తా ఉన్నాం. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా, నష్టపోయిన వారికి ఎవరైతే కుటుంబాలు ఉన్నారో వాళ్ళని తక్షణమే ఆదుకొని వాళ్ళకి ఇల్లు లాంటి ఆదాయాలు చూడాలని చెప్పి సందర్భంగా ఈ 3 మంత్రులకి, జిల్లా కలెక్టర్కి మేము తెలియజేస్తా ఉన్నాం. మనం చూడొచ్చు, ఇది ప్రవాహ ఉధృతిగా వస్తున్నటువంటిది, ఇది వరద వస్తున్నటువంటిది ఖమ్మం హైదరాబాద్ ప్రధాన రహదారి. ఈ రహదారి రోజు వాహనాలతో నిండి రద్దీగా ఉండేటువంటి రహదారి ఇవాళ వర్షపు నీరు ఖమ్మం నగరంలో ప్రవేశిస్తుంది. పక్కన మనం చూస్తున్నటువంటి దృశ్యాలు నయాబజార్ పాఠశాలకు సంబంధించినటువంటి దృశ్యాలు. ఈ నయాబజార్ పాఠశాల ఇవాళ ఆదివారం కావడంతో పిల్లలు లేరు, కానీ నయాబజార్ స్కూల్ కానీ నయాబజార్ కాలేజీలో కానీ నిత్యం 100 మంది విద్యార్థులు ఉంటారు. ఆ కాలేజీకి వెనకాల ఉన్నటువంటి మొత్తము బొక్కలగడ్డ కావచ్చు, వెంకటేశ్వర నగర్ కావచ్చు, ఆ ప్రాంతం నుంచి మున్నేరు ఉబికి వచ్చి పైకి వచ్చి తరలి వచ్చేటి ఖమ్మం నగరంలోకి నీరు వస్తుంది. దాదాపు ఇప్పుడు మనం నిలబడ్డటువంటి ప్రాంతంలో 2 అడుగుల నీళ్లు ఉన్నప్పుడు మనం లైవ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు దాదాపు 4 అడుగుల పైచిలకు నీరు వస్తున్నటువంటి దుస్థితి ఉంది. అంతకంతకు కూడా వరద ప్రవాహం నిర్మించిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు వరదను మేము చూడలేదని కూడా సీనియర్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కుండలన్నీ కూడా పాపం ఇక్కడ వ్యాపారం చేసుకునేటువంటి కుండల వ్యాపారం చేసుకునేటువంటి కుండలన్నీ కొట్టుకుపోతున్నాయి, బండ్లు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం రూరల్ మండలం అయితే చాలా దుర్భరంగా ఉంది పరిస్థితి. తీర్థాల గ్రామాన్ని మొత్తం వరద నీరు చుట్టుముట్టింది. తీర్థాల దగ్గర ఉన్నటువంటి ఆకేరు, బుడమేరు, మున్నేరు ఉగ్రరూపం దాల్చడంతో మొత్తం ఆ ప్రాంతాన్ని అంతటికున్న వరద నీరు చుట్టుముట్టడంతో తీర్థాల గ్రామ ప్రజలు ఆహాకారాలు చేస్తున్నారు. అట్లాగే తీర్థాల సమీపంలో వరద ఉధృతిని చూడడానికి వెళ్ళినటువంటి ఒక 5 యువకులు వరద నీటిలో చిక్కుకున్నారు. వారి చుట్టూ వరద నీరు అంతకంతకు పెరుగుతుండటంతో వారు ఎప్పుడు ఏం జరుగుతుందన్నటువంటి ఆందోళనలో తమ వారికి ఫోన్ చేసి కాపాడాలనేటువంటి రిక్వెస్ట్ చేస్తున్నారు. అట్లాగే ఖమ్మం రూరల్ మండలం వాలియాతండలో మరొక వాలియాతండ గ్రామం దగ్గర సింగిల్ గా ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి 6గురిని రక్షించడం కోసం మరొక 10 మంది వెళ్లి వరదలో చిక్కున్నటువంటి పరిస్థితి. మొత్తం 10 మంది వాలియాతండలో ఉన్నటువంటి ఇంట్లో చిక్కున్నారు. పక్కనే ఇప్పుడు ఖమ్మం నగరానికి ఆనుకున్నటువంటి ప్రకాష్ నగర్ దగ్గర దాదాపు 9 మంది ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వారు 9 మంది వరద నీటిలో చిక్కుపోయారు. చుట్టూ బ్రిడ్జికి ఎక్కిన తర్వాత చుట్టూ వరద నీరు చుట్టుముట్టడంతో అక్కడి నుంచి బయటపడేటువంటి పరిస్థితి లేదు. కాపాడాలని చెప్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఉన్నప్పటికీ కూడా కాపాడలేనటువంటి దుస్థితి ఉంది. మమ్మల్ని కాపాడండి అంటే మటుకు వరంగల్ నుంచి హెలికాప్టర్ వస్తుంది, హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ వస్తుందని చెప్తున్నారు తప్ప ఎవరిని కాపాడేటువంటి పరిస్థితుల్లో అధికారులు లేనట్టుగా కనపడుతుంది. నిన్న మొన్నటి నుంచి వాయుగుండం ఏర్పడ్డది, పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయని చెప్పినప్పటికీ కూడా హైడ్రా కూల్చివేతల మీద దృష్టి పెట్టినటువంటి అధికారులు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద చర్యలు చేపట్టలేదు. కనీసం ఒక హెలికాప్టర్ను రంగంలో దింపేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పుడు దాంతోపాటు చాలా చోట్ల వరదల్లో చిక్కున్నటువంటి గ్రామాలలో కరెంటు పునరుద్ధరించే పరిస్థితి లేదు. డిప్యూటీ సీఎంతో పాటు 3 మంత్రులు ఈ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా సహాయ చర్యలు ఇంకా చేపట్టినట్టుగా లేదు. ఈ నగరం ఖమ్మం నగరం మునిగిపోతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి కావచ్చు, అట్లాగే పాలేరు సంబంధించినటువంటి మంత్రి కావచ్చు, ఇప్పటి వరకు దీనికి సంబంధించిన సహాయ చర్యలు చేపట్టలేదు. పాలేరు కూడా ప్రమాదకర రీతిలో ఉంది. పాలేరుకు వచ్చినటువంటి వరద నీరుతో పాటు అలుగుల్లో ఉన్నటువంటి వరద నీరుతో పాలేరు కరకట్ట మొత్తం కూడా ప్రమాద అంచున ఉందని చెప్తున్నారు. దాంతోపాటు ఖమ్మం నగరంలో ఉన్నటువంటి వరద నీరు మొత్తం మునిగిపోయినటువంటి చెట్లు, షాపులను కూడా మనం చూడొచ్చు. నగరంలో ఎప్పుడూ చూడనంత పెద్ద ఎత్తున వరద రావడంతో యువకులంతా కూడా సహాయ చర్యలకు ముందుకు వచ్చినప్పటికీ కూడా వరద ఫ్లడ్ అంతకంతకు పెరుగుతూ చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి 9 మందిని కాపాడేందుకు ఏ ఒక్కరు కూడా రంగంలోకి దిగలేదు ఇప్పటి వరకు. ఎవరైనా అడిగితే హెలికాప్టర్ వస్తుంది
లేకపోతే కాపాడతారని చెప్తున్నారు తప్ప మున్నేరు వస్తుంది అప్రమత్తంగా ఉండని ఎవరు మాకు చెప్పలేదని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ముందస్తు హెచ్చరిక జారీ చేసి ఉంటే మేము బయటికి వెళ్లే వాళ్ళం. గతంలో ఇట్లాంటి ఫ్లడ్లు వచ్చినప్పుడు హెచ్చరికలు జారీ చేసి మమ్మల్ని బయటికి వెళ్ళమని చెప్పారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. కనీసం హెచ్చరిక జారీ చేయలేదంటున్నారు. మొత్తం వరద నీటితో ఖమ్మం నగరం అంతకంతకు ఇది అవుతుంది. 3 టౌన్ ఏరియా మొత్తం కూడా వరద నీటిలో చిక్కుంది. ఈ వరద ఉధృతి ఎక్కువగా ఉంది. ఎందుకంటే వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పాకాల చెరువు నుంచి మొదలుకుంటే గార్ల, బయ్యారం, అట్లాగే మిగతా కామేపల్లి, కారేపల్లి, అట్లాగే మిగతా వాగులన్నీ కూడా కలిసి మున్నేరుగా రూపాంతరం చెంది ఇదే ప్రాంతం ముందుగా వెళ్తాయి. ఇవన్నీ కూడా ఉగ్రరూపం దాల్చడంతో మున్నేరుకు వరద నీరు పెరిగింది. 30-32 అడుగుల వరద రావడంతో ఖమ్మం నగరం 3 టౌన్ మొత్తం కూడా మోతీ నగర్ కావచ్చు, బొక్కలగడ్డ కావచ్చు, అట్లాగే వెంకటేశ్వర నగర్, పద్మావతి నగర్తో పాటు కింది దాకా ప్రకాష్ నగర్ వరకు కూడా ఇదే పరిస్థితి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో పాత ఇళ్లు కూలిపోయినాయి. ఓవర్ టు స్టూడియో.